ఓం నమో వెంకటేశాయ గోవింద. తిరుమల తిరుపతి దేవస్థానం తయారు చేసే ప్రసాదం లడ్డూలో నాణ్యతాలోపం చాలా మహా అపరాధం. మనం తిరుపతి వెళ్ళినా వెళ్ళకపోయినా వెళ్ళొచ్చి భక్తుల దగ్గరైనా సరే ప్రసాదం తీసుకుంటాం. అది ఎంత ఖరీదైనా సరే స్వామివారిని దైవంగా మనం భావిస్తూ, ఈ కలియుగంలో భక్త సులభుడుగా భావిస్తూ ఆ స్వామివారి ప్రసాదం తీసుకోవడానికి ప్రాధాన్యత ఇస్తాం. అటువంటి ప్రసాదంలో లోపంలో ఉండడం చాలా మహాప్రదం. ఇటువంటి ప్రసాదాన్ని నాణ్యతా లోపం చేయడం, కొవ్వు ఇటువంటి అన్ని వేసారని చెప్పి టీవీ ఛానల్ అన్నిట్లో రావడం చూసి మేము చాలా స్వామివారికి భక్తితత్వంగా ఉండి ఈ ఛానల్ ముందుకు వచ్చాం. చాలా ఆవేదన వ్యక్తం చేస్తున్నాం. ఎందుకంటే ఇటువంటి చర్యలు చేసే వాళ్ళని చాలా కఠినంగా శిక్షించి మొత్తం అందరినీ కూడా బయటికి లాగాలి. ఎందుకంటే ఇటువంటి అపరాధాలు ఎప్పుడు కూడా ఎవరూ చేయకుండా చట్టాలను కూడా తీసుకురావాలని కోరుకుంటున్నాం. ఈ కలియుగంలో వెంకటేశ్వర స్వామి ప్రసాదం అందరికీ అందుబాటులో తేవాలనే ఉద్దేశం ఉండడంలో చాలా మంచి ప్రాధాన్యత ఉంది. అటువంటి ప్రాధాన్యత క్రమాన్ని ఎవరూ కూడా ఇటువంటి దుశ్చర్యలు పాలకుండా తగినంత గుణపాఠం చెప్పి భవిష్యత్తులో ఎవరు కూడా ఇటువంటి ప్రసాదం విషయంలో కానీ ఏ విధమైన విషయాల్లో కూడా ఆహార పదార్థాల విషయంలో కూడా నాణ్యతా లోపాలు చేయాలని కూడా భయపడేటట్లుగా చట్టాన్ని తెచ్చి హిందూ సమాజాన్ని పరిరక్షించాలి. ఇటువంటి సరిగపోతే కనుక మన హిందూ ధార్మిక సంఘాలన్నీ ఏకమవుతాం. మరి అందుతో పాటు సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు జాతీయ స్థాయిలో కూడా ఏర్పాటు అవ్వాలి. ఇందులో అందరూ కూడా భాగస్వాములు అవ్వాలి. దీన్ని పూర్తిగా వ్యతిరేకించాలి. ప్రసాదాన్ని నాణ్యతతో పాటు కూడా భక్తుల యొక్క మనోభావాలు దెబ్బతినకుండా ఇటువంటి దుశ్చర్యలు పాల్పడే వాళ్ళని కఠినంగా శిక్షించాలని కోరుకుంటున్నాం. ఓం నమో వెంకటేశాయ గోవింద గోవింద. వెంకటాద్రి సంస్థానం బ్రహ్మాండే నాస్తికించిన వెంకటేశ్వర సమోదేవో నమోదో భవిష్యత్తు. తిరుమల తిరుపతి దేవస్థానంలో లడ్డూలో కల్తీ జరిగింది, అపచారం జరిగిన వార్త విన్నాం. అది దృష్టిలో పెట్టుకుని ఈరోజు వచ్చిన భక్తులను అందరి చేత మానభావ అపరాధాలు క్షమించమని మోకాళ్ళ మీద భక్తులను కూర్చోబెట్టి స్వామివారిని శరణం వేడుకోవడం జరిగింది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.